సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నోరు లేపుతుంది. ఇంకా 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క సైగ చేస్తేనంట చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఉండేది కాదంట. ఒకసారి వినిపిస్తాం చూడండి ఏమని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ నుంచి ఎలిమినేట్ చేయాలి, పార్టీని ఎలిమినేట్ చేయాలనే ఒక భ్రమకు లోనైనట్టున్నాడు. అందుకే రావడం బహుశా అరాచకం కూడా హింసాకాండ, అరాచకం, రాక్షస మూకలాగా ఆ పార్టీ మొదలుపెట్టిన దాడు బహుశా ఇది కూడా చరిత్రలో అరుదు. 19లో వచ్చినప్పుడు అది మొదలు పెట్టి ఏళ్ళకి ఆ పార్టీ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కనీసంగా చేసి ఉంటే 19లో మనం రాగానే బహుశా తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు. నువ్వు కవర్ చేయడానికి చేసే ప్రయత్నం కాకపోతే మీరు రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఏ విధంగా విరుచుకుపడ్డారో అందరికీ తెలుసు. నువ్వేం శుద్ధపోసం మాట్లాడి చెప్పవసరం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి కనుసైకి చేసుకుంటే పార్టీ ఉండేది కదా. ఎరగదీసేద్దిరా మీరు పొడిచేద్దిరా. శత విధాలుగా ప్రయత్నం చేసాడు జగన్మోహన్ రెడ్డి. చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాలు చేశాడు. 1 కాదు 2 కాదు, అన్ని ప్రయత్నాలు. ఆఖరికి ఐఏఎస్ అధికారులకి, ఆఫీసర్లకి ఆఫర్లు కూడా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి ఏమైనా ఉంటే బయట పెట్టండి, నేను మీకు ప్రమోషన్లు ఇస్తాను, నేను చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా జైల్లో వేసేయాలని చెప్పేసి అని మొదటి 6-7 నెలలో పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులో లోపలేద్దామా అని చెప్పి ప్రయత్నం చేశాడు. అందరికీ తెలిసిందే. రోజు వార్తలు వచ్చాయి, కథనాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ స్కాము ఈ స్కాము అని చెప్పేసి మీ సాక్షిలోనే వచ్చేది. ఒకసారి చూసుకు వెనక్కి వెళ్ళి 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాక్షిలో ఒకసారి వార్తలు చూడు. అధికారులు అందరూ ఫైళ్ళు తిరిగేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టాడు, రేపో మాపో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబోతున్నాం. ఇవేనా? ఏ నాయకుడిని వదిలేరయ్యా మీరు? తెలుగుదేశం నాయకుల్ని ఏ నాయకుల్ని విడిచిపెట్టారు మీరు? కొంతమంది పైన వ్యక్తిగత దాడులు కార్యకర్తలపైన, నాయకులపైన. కొంతమంది పైన అక్రమ కేసులు, అరెస్టులు చేశారు. ఉదాహరణకి చింతమనేని ప్రభాకర్, కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని పెట్టలేదా? అక్రమ కేసులు 53 రోజులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు అరెస్ట్ చేసి 53 రోజులు మీరు జైల్లో పెట్టలేదా? దేనికి? తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామనే కదా, కార్యకర్తలను భయపడదామనే కదా, నాయకులను భయపడదామనే కదా. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా కనుసాయిగా అని చెప్పేసి అని, ఇదే ఆప్షన్ మాకు కూడా ఉంది. ఇప్పుడు ఆ ఆప్షను చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లేక కాదు. మేము కూడా మాట్లాడగలం. చంద్రబాబు నాయుడు గారు కనుసాయిగా చేస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు అనేది. కానీ మేము అలా అనుకోం కదా. చెయ్యాలి రాజకీయం. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఏంటనేది ప్రజల ముందు ఉంచాలి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి హీరోనో లేదంటే గొప్పోడనో పెద్ద తోపు తురుంకానో మీరు ఎలివేషన్ ఇచ్చుకుంటే సరిపోతావు. మనం పీకింది ఏమైనా ఉంటే చెప్పాలా? అబ్బే నువ్వు కూడా వార్నింగ్ ఇచ్చేస్తే దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. కొద్దిగా తగ్గు. అబ్బా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా అలాగే అనుకున్నారు, తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేద్దామని చెప్పేసి అని. అలా అనుకున్న చాలామంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేద్దాం అనుకున్న చాలామంది వ్యక్తులు ఇవాళ మన మధ్యన లేకుండా పోయారు. చాలామంది అనుకున్నారు అలాగా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, జగన్మోహన్ రెడ్డితో సహా. జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి అనుకున్నారు, ఇంకా చాలామంది వ్యక్తులు అనుకున్నారు. కొంతమంది అయితే మన మధ్యన లేకుండా పోయారు, కొంతమంది అర్ధంతరంగా పోయారు, కొంతమంది వైసీపీ పోయారు. కానీ బాగా గుర్తుపెట్టుకో, అది మీ వల్ల కాదు. కనుసైగా గినసైగా అని చెప్పిన వార్నింగ్లు వద్దమ్మా. ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఇప్పుడు మాకు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనుసైగ చేస్తే మీది ఎక్కడ ఉంటుంది పార్టీ? కానీ ప్రజాస్వామ్యంలో అది చెల్లదు. అవునా? ఏమైనా మీరు అవినీతి చేశారేమో తీసుకెళ్ళి లోపలేస్తారు. అవన్నీ కవర్ చేసుకునే ప్రయత్నాలు మాట ఇవి. ఎందుకంటే మద్యంలో దొరికేసాడు, ఇసుకలో దొరికేసాడు, చెయ్యని అవినీతి అంటే ఏది లేదు, అన్నింటిలోనూ దొరికేసాడు. రేపు అన్న రోజున కవర్ చేసుకోవడానికి వీళ్ళు ముందు నుంచి పాఠాలు చెప్తున్నారన్నమాట, ముందు నుంచి ఏడుతున్నారన్నమాట.
మా పైన రాజకీయ కక్ష కేసులు పెడుతున్నారో మమ్మల్ని ఇబ్బంది పెడదామని చెప్పేసి అనుకుంటున్నారో ఇలా ముందు నుంచి చెప్పే ప్రయత్నం అన్నమాట. అదిగో మేము అప్పుడే చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గారు మా పైన కక్ష సాధిస్తున్నాడని చెప్పేసి అని, అందులో భాగంగానే ఈ తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి అప్పుడు చెప్తారు. ఖచ్చితంగా ఈ కేసులో ఏదో ఒక రోజున జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోక తప్పదండి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా అవన్నీ అవ్వలే, మీరు అలాగే చెప్తారులే, అవన్నీ జరిగే అని మీరు ఎన్ని అనుకున్నా సరే జరిగే పని జరుగుతూనే ఉంది. అది మీకు కనబడకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పేకల దాకా ఇరుక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇసుకలో కావచ్చు, మధ్యలో కావచ్చు, పేకల దాకా ఇరుక్కున్నాడు. టైం కోసం వెయిటింగ్ అంతే. పూర్తి సమాచారం దొరికిన తర్వాత, వాస్తవాలన్నీ ఉన్న తర్వాత పక్కాగా సెట్ చేసి పెడతారు. అంటే ఇంకా ప్రజల ముందు వచ్చి పాఠాలు చెప్పడానికి కూడా ఉండదు. అప్పుడు ఆధారాలతో సహా ఇదిగో నువ్వు ఇందులో ఎంత తినేసావయ్యా, నువ్వు ఇందులో ఎంత తినేసావు, ఇదిగో ఆధారాలు చెప్పి ప్రజల ముందు ఉంచే జగన్మోహన్ రెడ్డికి సుక్కలు చూపిస్తారు. ఏం కంగారు పడుకో, మాకు మీరు ముందు నుంచి కవర్ చేసుకునే ప్రయత్నం మాట. వీళ్ళ కార్యకర్తలకు ఏం చెప్తున్నారంటే వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమాయకుడు, ఏమీ తెలియదు, రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు, అయినా సరే మీరు ఎవరు నమ్మమాకండి. ముందు నుంచి ఏడుపుమాట. ఇంకా మాట్లాడితే ఏమని మాట్లాడతాడంటే 29 ఎన్నికల తర్వాత, అది కూడా వినిపిస్తా, 29 ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరు మీరు కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేయండి. 29లో లేక అంతకుముందు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మరుసటి రోజు నుంచి ఎవరికి వారు మీకు మీరు రెడ్ బుక్ మెయింటైన్ చేసుకోండి, రాసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేతగా కాదు, చేతగా చేయకపోవడం మంచితనం, చేతగానితనం. మరే జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి నువ్వే చెప్పాలి ఇక్కడ. రాసుకో రెడ్ బుక్లు. అప్పుడు కాదు, ఇప్పుడు నుంచే రాసుకోపోయి. అప్పుడు కాదు, ఇప్పుడు నుంచి రాసుకోండి. రెడ్ బుక్ ఇప్పటి నుంచి రాసుకోండి. రాసుకో. నిజంగా తప్పు చేసిన అధికారులు ఎవరైనా ఉంటే, మీ పట్ల దౌర్జన్యంగా, అన్యాయంగా మీ పట్ల ఎవరైనా వ్యవహరించి ఉంటే కనుక రాసుకో. ఆడి పేర్లు రాసుకో. ఆడి పేర్లు రాసుకుంటూ చూస్తాం. మేము బెదిరించేస్తున్నారా? ఎవరిని బెదిరించేస్తున్నాం మీరు? జగన్మోహన్ రెడ్డి మంచితనం అని మాట్లాడతావా? మేము చూసాం జగన్మోహన్ రెడ్డి మంచితనం, ఎంత మంచితనమో మేము కళ్ళారా చూసాం. బాబాయ్ మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి మంచితనం కళ్ళ కట్టినట్టు కనబడిపోద్ది ఇవాళకి కూడా. ఆ రోజు ఆయన చేసిన ఓవర్ యాక్షన్ మేము అంతా కళ్ళారా చూసాం. పైగా నువ్వు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్పొద్దు, పాఠాలు చెప్పొద్దు. ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది? మీరు రెడ్ బుక్లు రాసుకుంటారా? మీ కార్యకర్తలు రెచ్చగొడతారా? జగన్మోహన్ రెడ్డి మంచోడే అని జగన్మోహన్ రెడ్డి కనిసేగి చెప్తే తెలుగుదేశం పార్టీ ఉండదా? మీరు అంత పెద్ద బూటుకల్లా. ఈ అప్పాబాయ మాటలే వద్దనేది, ఈ రెచ్చగొట్టే మాటలే వద్దనేది. మీరు అప్పుడు అలా చేసుంటే బాగుండేమో, ఇప్పుడు ఎలా చేసుంటే బాగుండేమో అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఆప్షన్లన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయండి. చంద్రబాబు నాయుడుకి లేవా ఇప్పుడు ఆ ఆప్షన్లన్నీ కూడా? ఆయన చేయలేడా? మీరు ఎలా రెచ్చగొట్టేసి కార్యకర్తలను బలి చేసుకుంటారు అంతే. మీరు బాగానే ఉంటారు, ఏసీ కార్లలో ఉంటారు, మనకి ఎక్కడో విల్లాలు ఉంటాయి, మనం ఫుల్ సెక్యూరిటీ మధ్యన బతికేస్తూ ఉంటాం. ఇక్కడ మనం కార్యకర్తలు రెచ్చగొట్టేయాల. ఈ చెక్క రాజకీయాలు చేయొద్దు. ఏదైనా ఉంటే పాలసీల మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి కనసాగి చేస్తే వేసేద్దాం. అలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నా, మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు మట్టుకుంటూ పోతారు. గుర్తుపెట్టుకోండి బాగా.